Hi students, welcome to ACE Online. Which is the incorrect statement about the ozone layer? ఇక్కడ ఇచ్చిన వాటిలో చూడండి వరల్డ్ ఓజోన్ డే 2024 థీమ్ అనేది ఇచ్చారు. సో మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ కూడా ఓజోన్ డే అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 16th సెప్టెంబర్న కండక్ట్ చేస్తారు. ఓకేనా, 16th సెప్టెంబర్న. అయితే ఈ 16th సెప్టెంబర్ 2024 థీమ్ వచ్చి మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్స్ అంటున్నాడు. కరెక్టే, స్టేట్మెంట్ అనేది కరెక్టే. నెక్స్ట్ అయితే ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ద్వారా క్లోరోఫ్లోరోకార్బన్స్కి ఆల్టర్నేటివ్స్ని యూజ్ చేయాలని ప్రపోజ్ చేశారు. వాటిలో వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ ఏంటి అంటే హెచ్ఎఫ్సి, హైడ్రోఫ్లోరోకార్బన్ అంట. ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ని ఉపయోగిస్తున్నారు. అయితే దీన్ని వాడకం వలన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది బాగా పెరిగిపోతుంది, గ్లోబల్ వార్మింగ్ అనేది బాగా జరుగుతున్నాయి. అందుకని దీన్ని కూడా తగ్గించడానికి కిగాలి అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారు. కాబట్టి ఇది 2016లో రువాండాలో తీసుకొచ్చారు, ఇది కరెక్టే. నెక్స్ట్ ఈ వరల్డ్ ఓజోన్ డే అనేది 17th కండక్ట్ చేస్తారంటున్నాడు సెప్టెంబర్లో. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓజోన్ డెన్సిటీ అనేది తీసుకుంటే 300 ఎప్సాన్ యూనిట్స్ లేదంటే 3 millimeter థిక్నెస్ అనేటువంటిది అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్టే. సో ఫైనలీ గైస్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ ఈ ఓజోన్ అనేటువంటిది ఎలా అంటే ఏ స్పియర్లో ఉంటుంది? ట్రోపోస్పియర్లోనా, స్ట్రాటోస్పియర్లోనా? తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.